హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ఒక పెద్ద రాబరీ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఆ రాబరీ వచ్చేసి ఒక కార్ అనమాట. ఆ కార్ వచ్చేసి ఇదే, ఇంకా చూడండి, ఈ కారే అనమాట మనం రాబరీ చేయాల్సింది. ఈ కార్ అయితే చాలా బాగుంది, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంట. సో ఇంకా రాబరీ చేసేద్దాం. అంతకంటే ముందు మనం అయితే డ్రెస్అప్ అవ్వాలి. సో డ్రెస్అప్ అయినాకైతే మనం ఓకే గైస్, నేనైతే రెడీ, ఇంకా వెళ్ళిపోదాం. మనమైతే రాబరీ మన వెహికల్ మీద అయితే చేయట్లేదన్నమాట. ఈ ఫార్చునర్ మీద అయితే మనం రాబరీ చేయబోతున్నాం. దీనికి నెంబర్ ప్లేట్స్లో ఏం లేవు కాబట్టి మన ఈజీగానే చేసేయచ్చు అనమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఉంది ఆ కార్ అయితే. సో వెళ్ళి తీసుకొచ్చేద్దాం మనం. పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బెస్ట్ అనుకుంటున్నా కదా నేనైతే, కాబట్టి వెళ్ళిపోదాం. ఇక్కడైతే దిగేద్దాం మనమైతే. ఇక్కడ నుంచి దిగేసి రాబరీ చేసి ఓకే దిగుదాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఉందనుకుంటున్నాను నేనైతే. వెహికల్ బ్యాక్ సైడ్ అనే నాకు తెలిసినంత వరకు అయితే బ్యాక్ సైడ్ అనమాట. దూకేద్దాం. సౌండ్ వచ్చింది, పోలీసులు అలర్ట్ అవ్వకపోతే బాగుండు. ఓకే గైస్, మనమైతే ఇంకా వెహికల్ని అయితే సీల్ చేసేద్దాం అనమాట. భలే ఉంది కదా గైస్, ఇది RGB కలర్స్ భలే ఉంది గైస్. ఇది దీంట్లో క్యాష్ కూడా ఉందంట, మరి నాకు తెలియదు ఎక్కడ ఉందో. మనం అయితే పోలీసులకు తెలియకుండా అయితే తప్పించుకోవాలి. సో ఇంకా తప్పించుకోవాలి మనం. క్యాష్ పోలీసులు అయితే అలర్ట్ అయిపోయారు, మన మీదకి అయితే అటాక్ చేస్తున్నారు. మనం అయితే ఇప్పుడు తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. పోలీసు షూట్ చేస్తున్నారు కదా. గ్యాస్ మనం అయితే ఇప్పుడు స్పీడ్గా ఎక్కడికొకటి తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తప్పించుకోవాలి ఇప్పుడు మనం? స్పీడ్గా చాలా దూరం వెళ్ళిపోదాం వీళ్ళ దగ్గర నుంచి. మనం అప్పుడు కానీ తప్పించుకోలేం. పోలీస్ కార్లు కూడా ఫాలో అవుతున్నాయి గైస్ మనల్ని. నో, దీనికైతే డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. మళ్ళీ రిపేర్ చేయాలి. జస్ట్ మిస్ గైస్. బాబా సరౌండ్ చేసేస్తున్నారు, సరౌండ్ చేసేస్తున్నారు గైస్ వీళ్ళు. అమ్మో, ఎలాగో తప్పించుకోవాలి. అమ్మో షూట్ చేస్తున్నారు. నో గస్, బండి అయితే డ్యామేజ్ అయిపోయింది. అమ్మో షూట్ చేస్తున్నారు వీళ్ళు, గట్టిగా హెవీగా షూట్ చేస్తున్నారు వీళ్ళంతా. మనమైతే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఇంకా మీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాకైతే మిమ్మల్ని కలుస్తా గైస్. తప్పించుకోవటం కాదు గైస్, మన దగ్గర అయితే RPG ఉంది. సో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని లేపే పడేస్తామే. అది ఎస్, అంతే గైస్. నాతోనే పెట్టుకుంటారా మీరు? ఆగండి రా గైస్. చూసారా గైస్, దెబ్బకి వాంటెడ్ లెవెల్స్ అన్నీ పోయి ఆ మాత్రం ఉండిద్ది మనతో పెట్టుకోవాలంటే. ఓకే గైస్, మనం అయితే ఈ కార్ని నీట్గా తీసుకెళ్ళి మనం అయితే మన ఇంట్లో పెట్టేసుకుందాం. మన ఇంట్లో మటుకు పెట్టుకోకూడదు దీన్ని, ఆ తప్పు మటుకు అస్సలు చేయకూడదు గైస్. ఎందుకంటే తెలిసిందేగా, మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఏం లే. ఓకే గైస్, దీన్ని అయితే నేను మెకానిక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ డ్యామేజ్ అయింది కాబట్టి. ఓకే గైస్, మనం అయితే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్దాం. కాగండి గైస్, ఒకసారి ఫోన్ చేద్దాం మెకానిక్ అయితే. దిగుదాం, ఫోన్ తీసుకుందాం. ఈ మెకానిక్ గారికి అయితే ఫోన్ చేద్దాం. ఎత్తలేదు వీడు. ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. ఓకే మెకానిక్, హలో రే మెకానిక్. చెప్పండి సార్. నేనైతే ఒక బండి రిపేర్కి ఇవ్వాలి, ఎక్కడ పెట్టను? ఇక్కడైతే బిల్డింగ్స్, ఒక బిల్డింగ్ ఉండిద్ది, దాని పక్కన అయితే పెట్టండి. బిల్డింగ్ పక్కన అంటే అర్థం కాలేదు. ఒక చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా అక్కడ. ఓ అక్కడ, ఓకే ఓకే బాయ్. ఓకే కదా సార్, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కదా గైస్, అక్కడైతే పెట్టాలంట. వాడు వచ్చి తీసుకెళ్తాడంట. ఓకే, దీన్ని అయితే మనం పెట్టేద్దాం. ఇంకా ఇదిగో చెప్పా, మన కార్గో తెప్పియాలి. వాడు వస్తా తెస్తారులేండి గైస్. ఓకే, ఎక్కడ పెడదాం? ఇక్కడ ఏదో షెడ్లా ఉంది, దీని దగ్గర అయితే పెడదాం. ఓకే ఓకే గైస్, ఓకే రాబరీ అయితే సక్సెస్ఫుల్ గైస్.
వెహికల్ స్టీల్ చేసింది. ఓకే, అయితే నాకు తెలిసినంత వరకు ఏం చేయాలో నాకు తెలుసు. రేయ్! చెప్పండి సార్. నేను చెప్పిన పని ఒకటి చెయ్యాలి. ఆ పని ఏంటంటే నేను ఒక ఫోటో చూపిస్తా. ఆ ఫోటో అయితే మీకు సెండ్ చేస్తా అనమాట. ఆ ఫోటోలో ఉన్న కార్ నాకు కావాలి. ఆ కార్ని ఒకడు దొంగలిచ్చాడు కాబట్టి ఆ కార్ని మీరు తెలిసి నువ్వు కలిసి తేవాలి. వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం. వాడి కార్లు పిలుస్తావు, వాడి ఇల్లు పిలుస్తావు, నీ ఇష్టం అది. నాకు మటుకు ఆ కార్ కావాలి అంతే. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తారు సార్ నేను.